ఇడుపులపాయ నుంచి మొదలైన సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సిక్కోలులో ముగిసింది. ఊరు వాడ పల్లె పట్నం నగరం ఇలా ఏ కూడలి చూసినా ఏ జంక్షన్ చూసినా జనంతో జామ్ అయిపోయింది. నా దారి నా రూటు జగనన్న బస్సు యాత్ర వైపేనంటూ అన్ని వయస్సుల వారు కదిలి వచ్చారు. ఎన్నికల కురుక్షేత్రంలో మా రాజన్న బిడ్డకు మద్దతుగా మేమంతా సిద్ధమని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. 22 రోజుల పాటు 201 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. యాత్రలో సీఎం జగన్ 16 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 6 ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యారు. 9 చోట్ల రోడ్ షోలలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర 86 నియోజకవర్గాల మీదుగా సాగింది. శ్రీకాకుళం జిల్లా నైట్ స్టే పాయింట్ అక్కివలసల మొదలైన చివరి రోజు యాత్ర చిలకపాలెం, ఎచ్చెల్ల, ఆముదాల వలస, నరసన్నపేట, కోటబొమ్మాళి, కన్నెవలస, పరశురాం జంక్షన్, కొత్తూరు మీదుగా టెక్కలు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లాలో విపక్ష కూటమికి గట్టు ఎదురుదెబ్బే తగిలింది. పలువురు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. మండు టెండలను లెక్క చేయకుండా సిక్కోలు ప్రజలు సీఎం జగన్ కోసం ఎదురు చూశారు. ఆయన రాగానే మహిళలు హారతులిచ్చారు. ఇంకొందరు సెల్ఫీలు దిగేందుకు, పలకరించేందుకు పోటీ పడ్డారు. ప్రజల ఆప్యాయతకు సలాం కొట్టిన జననేత బస్సుపైకి ఎక్కి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సమయంలోనే కొందరు యువకులు బస్సు లారీపైకి ఎక్కి పలకరించే ప్రయత్నం చేశారు. ఇంకొందరు బస్సును ఫాలో అయ్యారు. చిన్నపిల్లల కోలాటాలు, మహిళల డ్యాన్సులతో యాత్రకు మరింత జోష్ వచ్చింది. చంద్రబాబు లాంటి మోసగాడు కావాలా, జగన్ లాంటి నిజాయితీ పరుడు నాయకుడిగా కావాలా అని అక్కవరం సభలో ప్రజలను కోరారు సీఎం వైఎస్ జగన్. మీ ఇంట్లో మంచి జరిగితేనే ప్రతి ఒక్కరూ జగనన్న సైనికుడిగా మారి ఎన్నికల రణరంగంలో వైఎస్ఆర్సీపీకి తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు.